అగ్ని ప్రమాదానికి గురయ్యాను. ఎడమ చేయి, ముఖం, కుడి చేయి కూడా కాలింది. క్యాన్సర్ అని ఏ కోణంలో కూడా చేయి ఉండడానికి వీల్లేదు. అది క్యాన్సర్ ఎక్కువైపోయింది. నీ పని అయిపోయింది. నువ్వు చిన్నప్పుడు దేవుడు దేవుడు ఏసయ్య ఏసయ్య అన్నావు. ఒకవైపు బాగా ఏడుస్తున్నాను, కంగారు అంటే దుఃఖం ఉంది. కానీ నా పక్కన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నన్ను బలపరిచాడు. ఎంత బలం అంటే యెషయా గ్రంథం 40 అధ్యాయంది దేవుని శక్తి ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు వెనువెంట తిరుగుతున్న అద్భుతాలు, సువార్త చెప్పినప్పుడు ప్రజలు దేవుని దగ్గర రావడం. మీకు 2 చేతులు ఉన్నప్పుడు దేవుని పరిచయం చేసారు, అవును. మీ చేతి వెనక కూడా పరిచయం చేస్తున్నారు. ఆఫ్టర్ బిఫోర్ ఎట్లున్నది ఇప్పుడు? చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు క్రాంతి. ఇప్పుడు ఒక చేయి ఉన్నప్పుడు ధైర్యం వచ్చింది. విశ్వాసులు 20 మంది 200 మంది అయ్యారు. ఈ సువార్త అందని గ్రామాల్లో సువార్త చేయాలని చాలా ఆశ. ఎట్లా తీసుకుంటారు విమర్శల్ని? నేను నవ్వుతూ తీసుకుంటాను. ఇష్టపడి పెళ్లి మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న 1 yearలోనే హ్యాండ్ పోయింది. ఏది చేసినా దేవుడు మన మేలుకే చేస్తాడు కదా. ఎందుకు చేయబోయినప్పుడు కూడా నువ్వు ఎందుకు ఉండాలి, ఆయనతో ఎందుకు సాహసం చేయాలి, నువ్వు ఎందుకు సేవలు సహకరించాలి, మేమున్నా లేకున్నా ఏది పెట్టినా కూడా తినేదాన్ని. ఎందుకు ప్రేమ ఒకటే అనేక తప్పులు కప్పేది కదా. నేను దేవుని సేవలో ఇది చెయ్యాలి, ఇట్లా చెయ్యాలి, దేనికోసం ఇట్లా వాడబడాలి అని అనుకుని వస్తారు కదా. ఇప్పుడు మీరు అది రీచ్ అయినరా? లేకుండా అసలు 1% కూడా కాలేదు. పరిచర్య ప్రభుది, ప్రభు మనల్ని నడిపిస్తారు అన్నటువంటి ఒకే ఒక దాంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అనుభవించిన, కానీ ఎవరు చెప్పుకోలేదు. ప్రభు దగ్గరనే ప్రార్థన చేసుకోవడం. మీరు బిజీ టైంలో కూడా మాకు వచ్చినందుకు థ్యాంక్స్ అన్న. మీ పేరు, మీ మినిస్ట్రీ గురించి, మీరు ఎక్కడ పరిచయం చేస్తారు దాని గురించి ఒకసారి చెప్పండి. నా పేరు కల్లమడుగు తిమోతి జయరాజ్. నేను కాగజ్ నగర్లో గత 26 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తూ ఉన్నాను. కాగజ్ నగర్ అంటే మీకు తెలుసు, అందరికీ తెలిసి ఉంటుంది, మినీ ఇండియా. డిఫరెంట్ రాష్ట్రాల నుండి ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ జీవిస్తున్నారు. ప్రభు నన్ను ప్రేమించి నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చారు. నా భార్య పేరు సువర్ణ. మాకు 2 పిల్లలు. పెద్ద పాప రక్షిత షెర్లిన్, ఆమె సండే స్కూల్ టీచర్గా. మా అబ్బాయి ఓఫిర్ ఫినియాస్ రాజు, ఆయన ఇప్పుడు మన ఫార్మ్ డి చదువుతున్నాడు. మా మినిస్ట్రీకి వచ్చి బిలీవర్ ఈస్టర్న్ చర్చ్లో మేము గత 26 సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్నాం. మీ బాల్యం గురించి, మీరు ఫస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియనా? వాస్తవంగా మేము చిన్నప్పటి నుంచి హైందవ సంప్రదాయంలోనే ఉన్నాము. నేను హైందవ సంప్రదాయంలోనే పుట్టి పెరిగాను. నేను 4వ సంవత్సరంలో వయసులో ఉన్నప్పుడు నేను అగ్ని ప్రమాదానికి గురయ్యాను. అప్పుడు నా ఎడమ చేయి, తర్వాత ముఖం కూడా కుడి చేయి కూడా కాలింది. అలా ప్రమాదాల నుండి నన్ను మా నమ్మకాలు రక్షించారంటూ నా చేత భిక్షాటన చేయించేవాళ్ళు. ప్రతి సోమవారము, శుక్రవారము పండుగలు వస్తాయి కదా, మన హైందవ సాంప్రదాయం పండుగలకు. అట్లా నాకు ఒక శూలం ఇచ్చి, ఒక జోల ఇచ్చి, పెద్ద విభూతి పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి దేవుడి పేరున భిక్షాటన చేసేవాడిని అన్నమాట. అలా 4 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు అక్కడ మా అమ్మమ్మ అలా ఊరుంది, రాపల్లి అని, మన మంచిర్యాల మండలం రాపల్లి విలేజ్లో. నేను అక్కడే పుట్టి పెరిగాను, అక్కడే ఇది అంతా జరిగింది. కాబట్టి అక్కడే మేము, మా తాతలు వీళ్ళందరూ కూడా బాగా హైందవ సంప్రదాయాల్లో భక్తిగా ఉండేవాళ్ళు. అలాంటి కుటుంబంలో నుంచి వచ్చాను. అంటే మీకు ఫైర్ యాక్సిడెంట్ ఎట్లయిందన్న? ఫైర్ యాక్సిడెంట్ అంటే నేను 4వ సంవత్సరంలో వయసులో ఉన్నప్పుడు, అది చలికాలము. మా అమ్మ వాళ్ళు చలి కొరకు ఇలా పైన ఒక గుడ్డ కట్టేవాళ్ళు. దాన్ని మన తెలంగాణలో అరికట్నం ఏమంటారు. అరికట్నము కట్టుకొని నేను పొయ్యి దగ్గర కూర్చున్నాను.
ఈ ఎడమ చేయి వైపున ఆ గుడ్డ పొయ్యిలో పడి అలా మంట పైకి వచ్చేసింది అనమాట. నేను బాగా అరుస్తున్నప్పుడు అందరూ వచ్చేసి ఇక ఆ గుడ్డ ఇలా పైకి లేపడం, అది ఇలా ముఖాన్ని కూడా అంటుకోవడం, ఇలా చేయగలడము ఇలా జరిగింది. కానీ ప్రభు నన్ను ప్రమాదంలో ఆసారి నేను ప్రమాదం చాలామంది కూడా చుట్టూ గ్రామాల్లో కూడా కొంతమంది ప్రమాదం గురి చనిపోయారట. కానీ ప్రభు నన్ను బ్రతికించాడు. ప్రభుకు మహిమ. దేవుని గురించి ఎట్లా ఎప్పుడు తెలుసుకున్నారన్న? దేవుని గురించి వాస్తవంగా మా గృహాలలో మాకు దేవుడు తెలియదు. మాకంతా ఇక హైందవ సాంప్రదాయాలు దేవీ దేవతల మీద బాగా అభిమానం. నేను భక్తుడిని. అంటే చాలా ఇష్టపడేవాళ్ళం. పాటలు పాడేవాళ్ళం ఆ రోజుల్లో చిన్నప్పుడే. అలా ఉన్నటువంటి క్రమంలో నన్ను ఒకసారి మా మామగారు ఉంటారు, అనుక్ సంజయ్ గారు అని, ఆయన నన్ను మొట్టమొదటిగా చర్చికి తీసుకెళ్ళాడు. చర్చికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ యెహోవా నీ నామము ఎంతో బలమైందని పాట ఆ సంఘం అంతా పాడుతుంటే నేను ఆ పాటకు చాలా ఆకర్షితున్నాయి. ఇక క్రమంగా వెళ్ళడం ప్రారంభించాను. నార్మల్గా తీసుకెళ్ళారు అంతే? నార్మల్గా తీసుకెళ్లారు అంతవరకు. అదొక సంఘటన. రెండవ సంఘటన వచ్చేసి మా అమ్మగారికి చేతబడి చేశారు. చేతబడి చేస్తే మా అమ్మకి ఎలాంటి పరిస్థితి అంటే ఉంటూ బాగానే ఉండేది, ఉండి కింద పడిపోయేది. కింద పడిపోతే స్లో వచ్చేది కాదనమాట. ఆమె స్వస్థత కొరకు మేము చాలా ప్రాంతాలు మా డాడీ అప్పుడు మేము చిన్నవాళ్ళము, మా డాడీ తీసుకెళ్ళాడు. ఇక పుణ్యక్షేత్రాలని ఇవన్నీ కూడా తీసాం. తిరుపతి, వేములవాడ, ఐలోని, కొండగట్టు, కొమరవెల్లి, మన తెలంగాణ ప్రాంతంలో ఎన్నైతే ఉన్నాయో అన్ని దేవస్థానాలు, విభూతి రాయడం ఇవన్నీ చేశారు. అయినా కానీ ఆమె స్వస్థత కాలేదు. మా బంధువుల్లో డాడీ వాళ్ళ మేనత్త అనమాట, ఆమె ప్రభుని నమ్ముకుంది. ఆమె మా ఊరికి వచ్చి చెప్పింది మా డాడీకి, ఇట్లా మీరు ఇన్ని చేస్తున్నారు, ఏం ప్రయోజనం కావట్లేదు, మరి యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకోండి అని అంటే మొదటిగా మా నాన్న ఇష్టపడలే. మాకు ఒక్క దేవుడు ఎందుకు, మాకు ఇంతమంది దేవతలు ఉన్నారు కదా అని ఇష్టపడలేదు. తర్వాత ఆమె మరలా ప్రోత్సహించడం ద్వారా సరే ఇష్టం లేకుండా మేము మొట్టమొదటిసారిగా మేమందరం కూడా అంతర్గాం, మా దైవజనులు ఆత్మీయ తండ్రి, మా దైవజనులు కీర్తులు గంధం కృష్ణదాసాయి గారు అంతర్గామంలో ఉండేవారు. వారు అద్భుతమైన పరిచర్య దేవుడు వారి చేత జరిగించాడు. ఆ దైవజనులు మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని ప్రేమగా ఆహ్వానించి మాకు అందరం వెళ్ళినప్పుడు అక్కడ మా దైవజనులు మా అమ్మ కొరకు ఆ రోజు మన ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి ప్రార్థన చేసి శిలువ గుర్తు తీసి ప్రార్థన చేస్తే మామలోని దయాలన్నీ బయటకు వచ్చినాయి. బయటకు వచ్చి అక్కడ ఆమె చాలా చర్చ అంతా పొరలిందనమాట. పొరలితే అక్కడ ఆమెకు సంపూర్ణంగా ఆ దయాలు వెళ్ళిపోయి ఆమెకు ప్రభు స్వస్థత ఇచ్చాడు. అది నేను నా కళ్ళారా చూశాను అన్నమాట. సో అప్పుడు నేను ఇంకా బలపడ్డాను. అప్పుడే మా దైవజనులు మాకు ఒక కొత్త నిబంధన ఇచ్చారు. ఆ కొత్త వాక్యం చదువుతుంటే అప్పుడు అర్థమైంది, ఓహో సత్యము ఇది, ప్రభువైన యేసుక్రీస్తే నిజమైన దేవుడు, సృష్టికర్త, ఆయన ద్వారానే రక్షణ అని, ఆయన ద్వారా స్వస్థత ఆయన ద్వారానే చేతుబడి నుంచి విడిపించబడుతున్నటువంటి విశ్వాసం అప్పుడే కలిగింది. అప్పుడు సరాసరి నాకు 12-13 సంవత్సరాల మధ్యలో ఉంటాను. అది నేను ప్రత్యక్షంగా చూసినటువంటి మా ఇంట్లో జరిగిన గొప్ప అద్భుతం. సో ప్రభు మా ఇంట్లో అద్భుతం జరిగించాడు కాబట్టి నేను ఎందుకు ప్రభు కొరకు పనిచేయొద్దని ఆ రోజున ఒక తీర్మానం చేసుకున్నాను. మీరు విశ్వాసి ఉన్నప్పుడు చర్చిలో మీరు ఎట్లుండే వాళ్ళు, మీరు బిలీవర్గా ఉన్నప్పుడు తప్పుడు నేను 3 పనులు బాగా చేసేవాడిని. ఒకటి, బైబిల్ బాగా చదివేవాడిని, కొత్త నిబంధన. ఇప్పుడు చిన్న వయసు, స్కూల్కి వెళ్ళొచ్చి బైబిల్ బాగా చదివేవాడిని. రెండవది, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాను. మూడవది, సంఘ సహవాసాన్ని క్రమంగా వెళ్ళేవాడిని, చర్చికి వెళ్ళేవాడిని, సేవకులకు లోబడేవాడిని, వాళ్ళు ఏం చెప్తే వాళ్ళకు లోబడి పరిచయం చేశాను. సో ఈ 3 విషయాలు, నీ 3 విషయాలు నమ్మకంగా ఉన్నాను కాబట్టి నేను ఆధ్యాత్మికంగా బలపడ్డాను.
భిక్షాటన చేసిన అన్నారు, శూలను పట్టుకుని తిరిగిన అన్నారు కదా, మీరు ఎగ్జాక్ట్గా మీరు మారిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది మీరు గత జీవితాన్ని చూసినప్పుడు? అంటే యేసుప్రభు ఇంత గొప్ప శక్తిమంతుడు, ఇంత రక్షకుడు, ఇంత బలమైన వ్యక్తి మాకు ఇంకొక ముందు తెలిస్తే ఇంకెంత బాగుండేది అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. ముందు తెలిస్తే ఇంకా బాగుండేదేమో, ఇంకా మిస్ అయిపోయామో అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. మీరు చెప్పండి అక్క, మీ గురించి, మీ బాల్యం ఎట్లా గడిచింది? అంటే మేము హిందూస్ అండి. అంటే మా నాన్న గురు పూజ చేస్తాడు అన్నట్టు. అంటే మేము పూజారి కాబట్టి మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా మేము మడి చేయాలి, ఎవరు వచ్చినా కూడా మేము ఎంత కడుక్కోవాలి, మాకు అది ఉండేది అన్నట్టు. ఎవరైనా వచ్చినా కూడా మళ్ళీ నీళ్ళు పోసేసి మళ్ళీ స్నానం చేసుకొని బాత్రూమ్ పోయినా లెట్రిన్ పోయినా మళ్ళీ స్నానం చేసుకొని రావాలి ఇంటికి. ఎవరైనా వచ్చినా కూడా వెంటనే మళ్ళీ కడిగేసేయాలి, మళ్ళీ రావాలి ఇంట్లోకి. ఆ పద్ధతిలో మేము జీవించే వాళ్ళము. అయితే మా అమ్మకి ఏమైందంటే చేతబడి చేసిండ్రు. చేతబడి చేస్తే పెద్ద గడ్డ ఇక్కడ పెట్టేసిండ్రు. పెట్టేస్తే మా తాత వాళ్ళు ఏం చేసిండ్రంటే, నువ్వు ఏసేని నమ్ముకో అమ్మ, అంటే సువార్తకు వచ్చేవాళ్ళు మా ప్రాంతానికి, అంటే మా ఆసిఫాబాద్ ప్రాంతానికి సువార్తకు వస్తే వాళ్ళు ఏం చేశారంటే, అమ్మ మీకు ఈ రీతిగా ఉంది కదా, మీ బిడ్డ నడవది అంటే. నేను చిన్నప్పుడు నడవలేదన్నట్టు, అంటే ఎక్కడ వేస్తే అక్కడనే ఉండేదాన్ని నేను. అయితే ఆ రీతిగా ఉండేదాన్ని. అయితే అమ్మ ఏం చేసిందంటే, సువార్తకు వచ్చి సువార్త చెప్పిన తర్వాత, అయ్యా మరి మా ఇంట్లో మా పాపకు బాగాలేదు, ఆమెని మరి మేము బాగా చేస్తాడు మీ దేవుడు అంటే, బాగా చేస్తాడు అయ్యా, బాగా చేస్తాడు, మీరు దేవుని నమ్ముకోండి బాగవుతుంది అంటే, మాకు వద్దు, మేము గురు మా దగ్గరికి అందరు వస్తారు, మేము ఎందుకు దేవుని నమ్ముకోవాలి మీ దేవుడి కంటే అని మా నాన్న వ్యతిరేకించేది బాగా. అయినా కూడా మా తాత ఏం చేసేదంటే, మా తాత చెప్పేది, అమ్మ మీరు దేవుని నమ్ముకోండి, నా మన్మరాలు బాగవుతుంది అంటే కూడా వద్దొద్దు, ఆ దేవుడొద్దు, మా ఇంటికి రావద్దు అని ఆ పాస్టర్ని వ్యతిరేకించే బాగా అనేది అన్నట్టు. ఆయన కూడా మా అమ్మ ఏం చేసింది, దొంగతనాన్న దేవుని నమ్ముకున్నది ఆల్రెడీ మా కోసము. అమ్మ దేవుని నమ్ముకొని ప్రతి వారము వాళ్ళు వచ్చేది మందిరానికి, రండి బాగవుతుంది నీ బిడ్డ బాగవుతుందమ్మా అంటే. ఆయన కూడా అస్సలకు వదిలేది లేదు, మా అమ్మని కొట్టేటోడు మా అమ్మ నాన్న కూడా. ఆయన కూడా దేవుని మనసులో ప్రార్థన చేసుకొని ఆమె అట్లా రోజు రోజుకు నడిచేది అన్నట్టు, బాగా ప్రార్థన చేసేది. అంటే ఆమెకి అంటే దేవుడు అంటే తెలియదు కానీ వాళ్ళు అంటే అయ్యగారు వచ్చి ప్రార్థన అమ్మ మీ ఇంట్లో ప్రార్థన చేస్తాం, మీ బిడ్డ బాగవుతుంది అని చెప్పేటప్పుడు ఏమైందంటే, మా అమ్మకు అంటే ఒక కొబ్బరి నూనె డబ్బా తెచ్చుకోండి అమ్మ, ఈమె బాగవుతుంది రాస్తే దేవుడు బాగా చేస్తాడు అంటే, ఇన్ని దేవతలు మేము చేసినాము, మేమే అందరికీ చెప్తాము అని మా నాన్న బాగా వ్యతిరేకించేది అన్నట్టు, వాళ్ళని తిట్టేది బాగా. అయితే అంటే మా ఊరికి పాస్టర్ గారు వచ్చినప్పుడు, కొబ్బరి నూనె తెచ్చుకోమని ప్రార్థన చేస్తే మీ బిడ్డ బాగవుతుందంటే, మా అమ్మ తీసుకొచ్చుకొని ప్రార్థన చేయించి ప్రతిరోజు నా కాళ్ళకు రాసేది అన్నాడు. ఏ వయసు దాకా రాలేదక్క మీకు? చిన్న వయసులో, అంటే నేను 4th అంటే 4 సంవత్సరాలలో అంటే నడవలేదు అన్నట్టు. చిన్న వయసులో నడుకుంటే ఇంకా ఇన్ని రోజులు అవుతుంది కదా నడుస్తలేదని మా తాత దేవుని నమ్ముకో అంటే, అప్పుడు దేవుణ్ణి అంగీకరించింది అమ్మ. అట్లా అయినప్పుడు ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఒక 15 రోజులకు నాకు దేవుడు స్వస్థత దయచేసిండని. చేసిన తర్వాత ఇంక అట్లనే కంటిన్యూగా అమ్మ దేవుని నమ్ముకొని మందిరానికి వెళ్ళుడు, మేము వెళ్ళుడు, మమ్మల్ని తీసుకెళ్ళుడు, అట్లా జరిగింది, నడిచింది. ఇంకా నాన్న కూడా అంటే నేను, మా చెల్లె, మా తమ్ముడు, అమ్మ నాన్న ఉన్నారు. చర్చికి వెళ్ళేవాళ్ళు? అక్కడ ఇండియా మిషన్ అనే చర్చికి బైబిల్ ట్రైనింగ్ చేయాలని మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే నేను చిన్నప్పుడు దేవుణ్ణి అంటే సమర్పణ చేసుకున్నా, అంటే 7th క్లాస్లో నేను దేవునికి సమర్పణ చేసుకున్నా. అప్పటి నుండి దేవుని సేవ అంటే చాలా ఇష్టం అన్నట్టు నాకు. పాటలు పాడడం కానీ, సండే స్కూల్ టీచర్గా చేసిండేది నేను. సమ్మర్ క్లాసు నడిపిస్తా అట్లా చేసేది అన్నట్టు. అట్లా నాకు సపోర్ట్ చేసేది. వాళ్ళు వెళ్ళమనేది, ఎక్కడ స్వార్థ అయినా కూడా వెళ్ళేదాన్ని, చర్చి మీటింగ్ అయినా వెళ్ళేదాన్ని, గృహ గుడికలైనా వెళ్ళేది. అట్లా మీరు బిలీవర్ నుంచి పాస్టర్గా దైవ సేవకులుగా మారాలనే ఆలోచన ఎట్లా వచ్చిందన్న? సేవకుడిగా కావాలన్నటువంటి కాంక్ష నాలో ఎప్పుడైతే ఆ అద్భుతం నేను కలరా చూశానో, అప్పుడు
నాకు ఇలా ఉంటుందని తెలియదు. అంటే ఇట్లా పాస్టర్ కావడము, సువార్త ఇవన్నీ తెలియదు. కానీ ఒక్కటి ఏంటంటే నేను యేసు ప్రభు గురించి ప్రకటించాలి. అంటే ఆయన మా ఇంట్లో మా అమ్మ జీవితం అద్భుతం చేశాడు. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా అగ్ని ప్రమాదం నుంచి నన్ను రక్షించింది యేసయ్యనే అని నాకు అప్పుడు అర్థమైంది. అర్థమైన తర్వాత నేను ఎందుకు మరి ఆయన కోసం పనిచేయొద్దు, ఆయన కోసం ఎందుకు పనిచేయొద్దు అని ఒక బలమైన తీర్మానము హృదయంలో ఉండేది. 10th క్లాస్లో నేను బలమైన తీర్మానం చేసుకున్నాను. ఇక నేను ప్రభువా నేను నీ కొరకే బ్రతుకుతాను అన్నటువంటి బలమైన తీర్మానం చేసుకున్నాను. ఆ తీర్మానమును బట్టి దేవుడు నన్ను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను సేవ కొరకు పిలిచారు. అప్పుడు నేను ఇక ఆ చదువు అక్కనే ఆ మధ్యలో ఆపేసి ఒక 2 సంవత్సరాలు మన చొప్పదండిలో ఉన్నాను ఆమోసాయి గారి దగ్గర. వారే నన్ను ఐపీసీకి బైబిల్ కాలేజీ పంపించారు. ఆ తర్వాత మళ్ళీ నేను అది నాకు సరిపోదని మళ్ళీ గాస్పెల్ ఫర్ ఏషియా హైదరాబాద్లో అయినటువంటి కేపీ వాణి గారు స్థాపించినటువంటి బైబిల్ కాలేజ్ అది. అక్కడికి వెళ్ళి అక్కడ వాక్యం నేర్చుకొని ఇక అలా బైబిల్ ట్రైనింగ్ ఎట్లుండదన్న నేను 2 చోట్ల బైబిల్ కాలేజ్ చేశాను. ఒకటి ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం విజయవాడలో చేశాను. అక్కడ కూడా నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. నాకు ఎగ్జామ్స్ పెడితే 25కి 25 మార్కులు వచ్చేది, 50కి 50కి 100 వచ్చేది. అంటే వాక్యం బాగా చదివేవాడిని. నేను అంటే రేపు నన్ను అక్కడ ప్రసంగం చేయమన్నప్పుడు ఆదివారం ప్రసంగం ముందు రోజు శనివారం నైట్ అంతా ప్రార్థనలో ఉండేవాడిని. అట్లా వాళ్ళు ఎప్పుడు ప్రసంగం చేయమన్నా ఒక నైట్ అంతా ప్రార్థనలో ఉండి వాక్యం చెప్పినప్పుడు చాలా ఇన్స్పైర్గా మా ప్రిన్సిపాల్ కానీ మా స్టాఫ్ అందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇలా బైబిల్ ట్రైనింగ్లో అందరు అంటారు, దైవ సేవకులు అంటారు బాగా పరిచర్య విషయంలో బాగా తగ్గింపు కలిగి ఉండాలని. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను బాత్రూమ్లు కడిగి నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. అది నాకు ఒక బాధ్యత అనుకున్నాను. అప్పుడు యవనస్తులు కదా, మీ ఆలోచన. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాతో బాత్రూమ్ నాకు ఏ పని చెప్పినా ఆ పని చేసేవాడిని. బాత్రూమ్ కడిగాను, క్యాంపస్ అంతా నాతో పాటు నా ఫ్రెండ్ డేవిడ్ అని ఫ్రెండ్ వైజాగ్లో సేవ చేస్తాడు, ఆయన ఇద్దరం కలిసి క్యాంపస్ అంతా ఊడ్చేవాళ్ళం. ఎప్పుడు కూడా నేను ఫీల్ కాలేదు ఇది నా ఒక బాధ్యత, నేను ఒక వాక్యం నేర్చుకుంటున్నాను అనే సంతోషంతో ఉన్నాను తప్ప ఎప్పుడు ఫీల్ కాలేదు. బైబిల్ ట్రైనింగ్ అయిపోయినాక ఇమీడియట్లీ మీరు పరిచర్యకు వచ్చేసిందా? అవును, అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ జిఎఫ్ఏకి వచ్చాను. జిఎఫ్ఏ టీచ్లో కూడా అక్కడ ఒక సంవత్సరం అక్కడ కూడా నేను మళ్ళీ ఆ క్యాంపస్లో కూడా వాక్యం బాగా చదివేవాడిని, దేవునితో కాంటాక్ట్లో సన్నిహితంగా ఉండేవాడిని. అక్కడ కూడా నాకు కాజ్నూర్లో మినిస్ట్రీ చేస్తున్నారు కదా, అక్కడికి ఎట్లా వెళ్ళారు మరి? 1998లో నా ట్రైనింగ్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఎక్కడ పరిచర్య చేయాలనేది నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను. నాకు అప్పటికి ఒక 3 అవకాశాలు ఉన్నాయి. ఒక అవకాశం ఏంటంటే నేను ఇంకా పై చదువులకు నేను కేరళ వెళ్ళి ఒక 3 సంవత్సరాలు డిగ్రీ చేద్దాం అనుకున్నా, బీటీఏ చదువుకుందాం అనుకున్నా. కానీ కారణం చేత ఏదో కారణం నాకు తెలియదు, మొత్తానికి ఆగిపోయినాను. అదొకటి. రెండవ అవకాశము ఇక్కడ మన కృష్ణకాలయంలో మా పీటర్ అయ్య గారు అని దైవజనులు ఉన్నారు. నేను బైబిల్ కాలంలో ఉన్నప్పుడే తిమోతి నేను ఇట్లా కృష్ణకాలలో మందిరం కట్టాను, పరిచర్య బాగుంది, నువ్వు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయమని తను కూడా కోరారు. నేను 2 months నాకు టైం ఇవ్వండి, ప్రార్థన చేస్తాను దేవుని దగ్గర అని ప్రార్థన చేస్తే ప్రభు అవకాశం ఇవ్వలేదు. మా ఫ్రెండ్స్ ఐపీసీ ఫ్రెండ్స్ కూడా విజయవాడ రమ్మన్నారు నన్ను, విజయవాడ కూడా రండి ఇక్కడ ఆ ప్రాంతాల్లో సేవ చేద్దాం అన్నప్పుడు ప్రభు కూడా అవకాశం ఇవ్వలే. ప్రభా నేను ఎక్కడ పరిచర్య చేయాలని 2 నెలలు దేవుని దగ్గర కనిపెట్టాను, బాగా ప్రార్థన చేశాను. చూసినప్పుడు నాకు 2 గుర్తులు. ఒకటి, నా హృదయంలో బలమైన కోరిక కాగజ్నగర్ పరిచర్య ఆ ప్రాంతాల మీద రావడం. తర్వాత రెండోది ఒకసారి గురించి ఇంతకుముందు ఏదైనా అనుభవాలు ఉన్నాయన్నా మీకు? అంటే ఊరు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇంతకుముందు వచ్చిన నేను అంటే మన చొప్పదండిలో ఉన్నప్పుడు
నన్ను అయ్యగారు అక్కడ పంపించారు ఒకసారి, ఆంధ్ర ప్రాంతం పంపించారు. అక్కడ సుశీల్ కుమార్ అని ఒక అన్నయ్య ఉన్నారు. ఆయన మేము కలిసి ట్రైనింగ్ కంటే ముందు పరిచర్య జరిగించినాం. పరిచర్య పరంగా ఇక్కడ నేను ఉండొద్దు అని ఎన్నోసార్లు అనుకుని బైబిల్ కాడికి వెళ్ళిపోయినాం కదా. అక్కడ నుంచే బైబిల్ కాడికి వెళ్ళిపోయినా. బైబిల్ కాల తర్వాత వేరే ఎక్కడో చేద్దాం అనుకున్నాం. కానీ ఈలోగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు సూటిగా ఒకసారి ఒక దర్శనంలో పేపర్ మిల్ దేవుడు చూపించాడు. మళ్ళీ ప్రేరేపణ. సరే ఇంకోటి ఏంటంటే మళ్ళీ అది ఎన్నడూ దున్నడి బీడు భూమిగా కనబడ్డది అనిపించింది. ప్రభు నన్ను అక్కడికి గైడ్ చేస్తున్నాను. బాగా ప్రార్థన చేసి ఇంకొంతమంది సేవకుల సలహాలు తీసుకొని వారు నా గురించి ప్రార్థన చేశారు. అలా వారు నన్ను ఎంకరేజ్ చేశారు. ఇట్లా అందరి ప్రార్థన సహకారంతో అక్కడ పరిసర ప్రారంభించారు. గొప్ప స్థలం అన్న, ఎందుకంటే అది ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, క్రిస్టియానిటీకి వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది ఆ ఏరియాలో. అండ్ అక్కడ సేవ్ చేయడం చాలా మంచిది. ఎట్లా స్టార్ట్ చేశారన్న మినిస్ట్రీ అక్కడ? 1998లో జూలై 1 రోజున అక్కడ సేవ ప్రారంభించాను. ఒక మీటింగ్ పెట్టాను. ఒక చిన్న పాంప్లెంట్ కొట్టించాను. ఇట్లా బిలీవర్ చర్చి పరిచర్య ప్రారంభం అని ఒక పాంప్లెంట్ అన్ని సంఘాలకు ఇచ్చాను అన్నమాట. అందరిని ఆహ్వానించాను. అయితే దాదాపు కొంతమంది కొంతమంది వచ్చారు. ముఖ్యంగా మా అమ్మ వాళ్ళు, మన సేవకులు, అప్పుడు ఆనక్ సంజయ్ గారు మాకు జిల్లా లీడర్గా ఉన్నాడు, ఆయన, మన సాల్మన్ గారు, మన సేవకులు, ఇంకా కొంతమంది మిత్రులు అందరు వచ్చి అక్కడ ఒక 100 మంది వరకు అయినాం. ఓపెన్ మీటింగ్ పెట్టినాం. అక్కడ ఒక రెంటెడ్ హౌస్ తీసుకున్నాను, క్వార్టరే, సర్సిల్ కాలనీ అని. ఆ కాలనీలో అక్కడ రూమ్ తీసుకొని దాని రూమ్ ముందు పెద్ద టెంట్ వేసి అలా మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఈ పాంప్లెంట్ ఇచ్చి ఇట్లా మేము ఇక్కడ పరిసర ప్రారంభిస్తున్నాం, ఎవరైనా రండి అని చెప్పి అట్లా ఆహ్వానం. కానీ ఎవరు రాలేదు అక్కడ. నేనే ఒక్కనే ఉన్నాను. నాకు మన సాల్మన్ బ్రదర్ వెళ్తూ ఒక కంజర్ ఇచ్చాడు నాకు పాటలు పాడడం. అప్పుడు మ్యారేజ్ కాలేదు. అప్పుడు కంజర్ ఇస్తే ఆ కంజర్తో నేను ఒక్కనే చాలా రోజులు వర్షిప్ చేసుకున్నాను. సేవకి వెళ్తా అన్నప్పుడు మీ పేరెంట్స్ ఎట్లుండదన్న, ఏమన్నారు? అయితే ఇక్కడ జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి. వాస్తవంగా సేవాపరంగా ఆలోచన చేస్తే మా డాడీకి ఇష్టం లేదు. అంటే నన్ను ఆయన డాక్టర్గా చూడాలనుకున్నాడు. అంటే నేను కొంచెం నా పరిస్థితి బాగాలేదు కాబట్టి నువ్వు చదువుకుంటే బాగుంటుంది అని ఆయన బాగా ఆశపడ్డాడు. అందుకే నేను కూడా బైపీసీ గ్రూప్లో నన్ను జాయిన్ చేశాడు. పెద్ద ఇంట్రెస్ట్ అనిపించేది కాదు. ఎక్కువ దేవుని వాక్యం చదవడం, మళ్ళీ ఇదే దేవుని సేవకులతో ఉండడం, సువార్తకి వెళ్ళడం, ఇదే జరిగించాను తప్ప. అయితే మా డాడీకి కొంత ఇష్టం లేదు. కానీ మా అమ్మ నా కొరకు ప్రార్థన చేసేది. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది కాబట్టి ఆమె గుర్తించింది. అంటే డాడీ కూడా ఇష్టమే, కానీ ఒకసారి అడిగాను, నాకు ఇట్లా సేవ చేయబుద్ధి అవుతుందంటే అని. ఏమన్నాడంటే, సేవ అంటే కష్టం బిడ్డ, మన వల్ల కాదు, అంటే మనం చేసే పని కాదేమో. ప్రభు మన పట్ల అద్భుతం చేశాడు, సంతోషమే, మనం విశ్వాసంలో ఉన్నాం. కానీ సేవ చాలా కష్టాలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, మరి కష్టమా అని కూడా అన్నాడు. అయినా కానీ తర్వాత ప్రభు నన్ను వాడుకునే విధానం చూసి ఆయన కూడా అప్పుడు సంతోషించాడు. మీరు వెళ్తున్న చర్చి పాస్టర్ కూడా మీకు ఎట్లా సపోర్ట్ చేసేవాళ్ళు? మీరు నేను సేవ చేయాలనుకుంటున్నా, ట్రైనింగ్కి వెళ్తాను అనుకుంటున్నా అన్నప్పుడు సపోర్ట్ చేశారు నాకు. అంటే మేము మా డాడీకి సింగరేణి ఉద్యోగం వచ్చిన తర్వాత మేమంతా మాదారం టౌన్షిప్లో ఉన్నాం. అక్కడ మేము అక్కడ లోకల్ చర్చ్ ఉందన్నమాట, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్. వాళ్ళు నాకు ఎంకరేజ్ చేశారు. తర్వాత ముఖ్యంగా అప్పుడు మా మామయ్యని చెప్పాను కదా, ఆనక్ సంజయ్ గారు, ఆయన నన్ను మనం ఇక్కడ కాకుండా అక్కడ చొప్పదైనటువంటి ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్తే మనం కొంచెం పరిశుద్ధాత్మ అభిషేకం అది పొందుకోవచ్చు అని ఎంకరేజ్ చేస్తే అక్కడికి వెళ్ళి ఒక 3 నెలలు నేను వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉన్నాను.
ప్రార్థనలో ఉన్నప్పుడు అక్కడ నన్ను పరిశుద్ధాత్మ ఆత్మతో అభిషేకించాడు. ఇట్లా టంగ్స్ మాట్లాడడం, దర్శనాలు రావడం, కళలు రావడం, ప్రార్థన చేస్తే దయాలు వెళ్ళిపోవడం, ఇదంతా ప్రభు అక్కడ నన్ను తన కృపతో నింపడుతుంది. సో అప్పటి నుంచి అక్కడ సంఘం కూడా గుర్తించి ఇటు లోకల్ సంఘము వారు మా స్థానిక ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో రాపల్లిలో పద్మారావు గారు ఉంటారు, మా పాస్టర్ గారు. వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారు. సో అందరూ అన్ని మా ఆత్మీయ నాయకులు అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారు. కాకినాడలో మీరు ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు ఎవరు రాలేదన్నారు కదా, ఎవరు రాలేదు. అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయినారు? నాకు అనిపించింది అప్పుడు ఎవరు రాలేదంటే దేవుడు ఏదో కార్యం చేస్తాడు ఇక్కడ అని ఒక విశ్వాసం అయితే వచ్చింది. ఇంకా కాలక్రమం ఎట్లా జరిగిందన్న? అయితే అక్కడ పరిచయం ఎట్లా అభివృద్ధి అయిందంటే, నేను ఇట్లా ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు కంజర పట్టుకుని చెప్పినప్పుడు మా దగ్గరికి ఒక కుటుంబం వచ్చారు. వాళ్ళు వచ్చి కొంచెం ఎంకరేజ్ చేయబడ్డారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ బంధువులను బాపు సలోమి అని ఒక కుటుంబం, ఆ కుటుంబాన్ని తీసుకొచ్చారు. బాబు అనే వ్యక్తి ఆ రోజుల్లో మానసికంగా బాగాలేడు. ఇలా ఒక గుడ్డ కట్టుకొని ఇట్లా కాళ్ళంతా తిరుగుతూ ఉండేవాడు. ఆయన తీసుకొచ్చారు ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళు. ఆయన మానసిక రోగి. ఆయన కోసం ప్రార్థన చేయమంటారు నన్ను. అప్పుడు ప్రభు సన్నిధిలో సీరియస్గా ప్రార్థన చేసిన, కన్నెట్టు ప్రార్థన చేసిన నైట్ అంతా. ప్రభు అద్భుతం చేసిండు. ఆయన హీల్ అయ్యాడు. ఆయన హీల్ అయిపోయి ఇక ఆ కుటుంబం మాకు ఇక స్థిరపడిపోయారు. ఆ కుటుంబం ఫస్ట్ పరిచయం వాళ్ళతో ప్రారంభమైంది. ఇక అట్లా ఆ అద్భుతం చూసి చుట్టుపక్కల ఒక 6 కుటుంబాలు వచ్చేసినాయి. ఇక అలా దేవుడు పరిచయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. చర్చి అప్పుడేం కాలేదు, ఇంకా అప్పుడు ప్రారంభం కదా, అప్పుడు చర్చి ప్రారంభం కాలేదు. కానీ సువార్త బాగా చేసేవాళ్ళం. మాకు గాస్పెల్ ఫర్ ఏసియా టీంలో మాకు ఈ కరుణామయమైనటువంటి ఫిలిం ఇచ్చేవాళ్ళు, ప్రొజెక్టర్. ఒక టీం ఉండేది, ఒక వెహికల్ ఉండేది, ఒక టీం పిల్లలు ఉండేవాళ్ళు. అందరం కలిసి ఒక 60 గ్రామాల్లో ఆ ప్రాంతాల్లో సువార్త చేసినాం. ఆ రోజుల్లో టీవీలు అప్పుడే బ్లాక్ అండ్ వైట్ టీవీలు వస్తున్నాయి ఆ రోజుల్లో. ఇక కర్ణమేడు సినిమా వేసినప్పుడు జనాలు చాలా ఆసక్తిగా వచ్చి సినిమాలు చూసేవాళ్ళు. చివరిలో సువార్త చెప్పేవాళ్ళం. మేము పలాని కాలనీలో ఉంటున్నాం, అక్కడ రండి, ఆదివారం అట్లా వర్షిప్ ఉంటుంది అని వారిని ఆహ్వానించేవాళ్ళం. స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఉండేనా సంఘాలు ఉన్నాయా? ఉన్నాయి చుట్టూ, అంటే అక్కడ కొన్ని సంఘాలు ఉన్నాయి. ఏమైనా వ్యతిరేకతలు ఉంటాయన్నా ఎప్పుడన్నా ఉండేటియా స్టార్టింగ్లో? అయితే స్టార్టింగ్లో వ్యతిరేకత ఏం చేయలేదు. స్టార్టింగ్లో చాలా స్వాగతించేవాళ్ళు, రండి మా ఊరికి అనేవాళ్ళు. సినిమాలు వేసినా కానీ చాలా ఆసక్తిగా చూసేవాళ్ళు. ఎవరు? అన్యులు బాగా మాకు ఆహారం పెట్టేవాళ్ళు. అప్పుడు అక్కడ ఈ బ్లాక్ టీ అంటారు కదా, డికాషన్, అది బాగా ఇచ్చేవాళ్ళు. అలా చేసేవాళ్ళు. సో ఇప్పుడు వచ్చిన ఆటంకాలు తప్ప అప్పుడేం లేవు. మీరు ప్రొజెక్టర్ వేసి మూవీ చూపించిన వాళ్ళకి అర్థమయ్యేదన్న? అర్థమయ్యేది తెలుగులో. మళ్ళీ మేము కొన్నిసార్లు అర్థం కానప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, బాగా చూసి ఇది ఏ సినిమా అని అడిగేవాళ్ళు. నేను దేవుని సినిమా అనేవాడిని. మరి దేవుని సినిమా అయితే ఇందులో యుద్ధాలు లేవు కదా అని అనేవాళ్ళు. అంటే అంటే ఆ యుద్ధాల కలిసిన దేవుడు కాదు ఇది, యేసు ప్రభు దేవుడు ఇలా మన కోసం శిలువ మీద చనిపోయాడు అని చెప్పేవాళ్ళు. గత 18 సంవత్సరాలుగా రూపాంతర పండుగలు పెడుతున్నాము ప్రతి సంవత్సరం. మా నాయకుల్ని పిలవడము, వారు వచ్చి సంఘాన్ని ఎంకరేజ్ చేయడం. మీకు రక్షించబడ్డ సంఘ నాయకులు? లేదు, మా చర్చి, ఇప్పుడు మేము ఎక్కడైతే పనిచేస్తున్నామో బిలివరీ ఈస్టర్న్ చర్చ్, ఆ నాయకులు వచ్చేవాళ్ళు. ఆ నాయకులు వచ్చి పరిచర్యను చూసేవాళ్ళు. చూసినప్పుడు పరిచర్య బాగుంది అని గుర్తించి, తర్వాత పరిచర్యలో ఒక అద్భుతం ఏంటంటే సేవకులు తయారు కావడం, మనం బైబిల్ కాలేజీకి పంపించడం. అది చూసినప్పుడు ఇక్కడ పరిచర్య చర్చ్ మందిరం అవసరమని వాళ్ళు గుర్తించి నాకు మనకు కాగజ్నగర్ ఎంట్రన్స్లోనే ఒక పెద్ద మందిరం కట్టించింది. స్థలం వాళ్ళే కొని పెద్ద ఆర్సీసీ బిల్డింగ్, చాలా అందమైన బిల్డింగ్ కట్టించారు. అది 2017లో అది ప్రారంభించినాం.
తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొక 3 సంవత్సరాల తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర మేము ఉన్నటువంటి పరిస్థితి మా ఇంటి దగ్గరనే అక్కడ మరొక మందిరం కట్టించారు. అది కూడా పెద్ద మందిరం. అది అంటే రేకుల షెడ్డు, టెంపరీ షెడ్ అంటారు. అది కూడా చాలా. సో ఇప్పుడు మళ్ళీ మాకు ఈ 2 మందిరాలు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్నాయి తమ్ముడు. ఇక్కడ మార్నింగ్ 9:30 to 12 ఒక వర్షిప్ ఉంది, 12 to 2:30 ఒక వర్షిప్ ఉంది. మీ వివాహ జీవితం గురించి మీరు ఎట్లా మ్యారేజ్ చేసుకున్నారు, మీరు ఎట్లా కలుసుకున్నారు? నాకు 2000 సంవత్సరంలో మా దైవజనులు ఉంటారు మాదారంలో. మేము వెళ్ళే స్థానిక సంఘం ఉంది కదా, శాంతి కుమార్ పాస్టర్ గారు ఉన్నారు. వారు సువర్ణను నాకు చూపించడం, అంటే ఆమె కూడా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్లో ఒక 1 year ట్రైనింగ్ చేసింది. కాబట్టి ఇక అప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నాకు సమాధానం రావడం, ఆమె కూడా సమాధానం రావడం, అలా వివాహం జరిగింది. వివాహం గురించి మీరు ఎట్లా ప్రార్థించారు? ఎవరు కావాలి, ఎట్లా ఉండాలని ప్రార్థన చేశారు? అంటే నేను ఏంటంటే దేవునికి సమర్పణ చేసుకున్నామంటే దేవుని సేవకునే చేసుకోవాలి, ఇంకా ఎవరిని కూడా చేసుకోవద్దు. ఉద్యోగస్తులను అంటే సంబంధం వచ్చినా కూడా నేను చేసుకోలేదు. ఆయన చెట్టు కింద ఉంటే నేను చెట్టు కింద ఉంటా అని ఒక తీర్మానం అన్నట్టు నాది. అట్లా తీర్మానం చేసుకొని నేను దేవుని సేవకు సమర్పణ చేసుకొని పాస్టర్ గారిని మ్యారేజ్ చేసుకున్నాను. నేను నా పరిచయం చేసినప్పుడు మీ సహకారం ఎట్లుంటుంది? నేను అంటే ప్రార్థన చేస్తా, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థన చేస్తా, దేవుడు వాడుకోవాలని. అదొక గురి నాది, ప్రార్థన చేస్తా. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ప్రార్థన చేస్తా. అక్కడ ఉన్న సంఘం కూడా నేను అంటే నడిపించుకుంటా, ప్రార్థన చేస్తా, ఎక్కువ ప్రార్థనలో ఉంటా. ఆయన బయటకు వెళ్ళినప్పుడు దేవా మీరు వాడుకోవాలి, మమ్మల్ని వాడుకోవాలి, ఎందుకంటే ఆయన కోసం మనం వెళ్తున్నాం కాబట్టి దేవుడు మన పని కూడా చేస్తాడు అన్నది ఒక ఉంటుంది. అంటే నాకు సువర్ణ సపోర్ట్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు నేను ఎటు వెళ్తే నేను వెళ్ళిన పరిచర్యకు వెళ్ళినప్పుడు ప్రేయర్ సపోర్ట్ నాకున్నది, ప్రార్థన చేస్తాను. రెండవది ఎకనామికల్గా 0 అవుతున్నప్పుడు కూడా ఆమె పెద్ద ఏం ఫీల్ కాదు, ప్రార్థన చేస్తుంది. నాకు లోపం ఉన్నది, చేయలేదు, ఒకే చేయి ఉంది కదా, అయినా నన్ను ఆమె ప్రేమిస్తుంది, నాకు సపోర్ట్గా ఉంటుంది. మనము దేవుని సేవ కొరకే మనం ఉన్నాం, ఆ పని చేద్దాం, ఇంకా వేరే పని ఏం చేయొద్దని కూడా నన్ను ఎంకరేజ్ చేస్తుంది తమ్ముడు. ఇలాంటి చాలా తక్కువ మంది ఉంటారు. సో అందులో సువర్ణ ఉండడం నాకు సంతోషం. ఈమె ఎంత సపోర్ట్ అంటే మా నాయకులు కూడా మనకు బాగా గుర్తించారు. చాలా మా ఇంటికి చాలామంది సేవకులు వస్తారు, విసుకోకుండా వారు పరిచర్య చేస్తారు. మీరు పరిచర్య జీవితంలో అతిపెద్ద సవాల్గా ఎదుర్కొన్నది ఏదన్నా ఉన్నది? నేను ఒక సందర్భం చెప్పాను. అతిపెద్ద సవాల్ ఏంటంటే, నేను పరిచర్య ప్రారంభిస్తున్నప్పుడు 98లోనే నాకు చెయ్యి ఉంది. అయితే చిన్నప్పుడు చెప్పాను ఇందాక, బాల్యములో చిన్నప్పుడు ఆ కాలినటువంటి గాయం ఈ మోచేతి దగ్గర ఒక చిన్న కురుపు ఏర్పడ్డది, పుండు అంటే అలా కురుపు ఏర్పడ్డది. అది క్రమేణగా తగ్గడం లేకపోతే ఒకసారి తగ్గట్లేదని హైదరాబాద్లో చూపించినప్పుడు బయాప్సీ చేపిస్తే అది క్యాన్సర్ అని డాక్టర్స్ చెప్పారనమాట. మరి దానికి ట్రీట్మెంట్ కొరకు అక్కడే నేను ఉస్మానియాలో అడ్మిట్ అయ్యాను. చాలా ప్రయత్నాలు చేశాను, రేడియేషన్ అవన్నీ చేద్దాం అనుకున్నారు, కానీ ఇక్కడ సెట్ కాలేదు. ఒక 3 నెలలు ఉన్నాను హాస్పిటల్లో. ఇప్పుడు మేము ఇద్దరం కూడా మాకు 2000 నవంబర్ 23లో వివాహం అయింది. వివాహం అయినటువంటి సంవత్సరానికే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది, చెయ్యి ప్రాబ్లం. ఏ కోణంలో కూడా చెయ్యి ఉండడానికి వీల్లేదు, అది క్యాన్సర్ ఎక్కువ అయిపోయింది. మళ్ళీ బోన్కు తాకితే బాడీ అంతా వెళ్ళిపోతుంది, 6 నెలల్లో స్ప్రెడ్ అయిపోతే బ్రతకడం కష్టం అని చెప్పేసి డాక్టర్స్ అన్నారు అన్నమాట. అప్పుడు ఏం చేయాలి అని అన్నప్పుడు వాళ్ళకు సలహా ఇచ్చారు, మీరు చెయ్యి తీపించుకోండి. చెయ్యి తీపించుకోవాలంటే చేయలేకపోవడము చాలా కష్టం కదా అని ఇద్దరం రూమ్లో చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం. ఒకసారి అయితే ఒక నైటు
ఈ డాక్టర్ టైం ఇచ్చారు, రేపు మీరు చేయి తీసేస్తాం, మీరు రెడీగా ఉండమన్నారు. అవును. చాలా వేదన అనిపిస్తుంది. ప్రభా మరి చెయ్యి తీసేస్తే నా పరిస్థితి ఎట్లుంటుంది? సమాజంలో నీ సేవ కోసం వెళ్ళినప్పుడు చేయలేకపోతే కదా, చూసే వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది, నన్ను యాక్సెప్ట్ చేస్తారో చేయరో అని అనేక రకాలుగా ఆలోచించాను. ఈలోగా సైతాన్ కూడా చాలా నన్ను శోధించాడు. అవును. ఇక నీ పని అయిపోయింది, నువ్వు చిన్నప్పుడు దేవుడు దేవుడు ఏసయ్య ఏసయ్య అన్నావు, సేవ అన్నావు, ఇప్పుడు నీ సేవలో నీ చేయి కట్ అయిపోతుంది, ఇక నువ్వు దేనికి పనికిరావు అని వాడు కూడా పక్కన నుండి మాట్లాడతాడు. అంటే నాకు అలాంటి తలంపులు నాకు పక్క అర్థమైంది, సైతాన్ని మాట్లాడాను తలంపులు అని అర్థమైంది. అప్పుడు ఒకవైపు బాగా ఏడుస్తున్నాను, కంగారు అంటే దుఃఖం ఉంది. కానీ నా పక్కన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, ఆయన నన్ను బలపరిచాడు. ఎంత బలం అంటే యెషయా గ్రంథం 40 అని ఫోర్స్గా నా హృదయంలో ఉంది. వెంటనే ఆ అధ్యాయం చదువుతుంటే వాక్యం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోదురు అనే మాట నన్ను బాగా బలపరిచింది. అప్పుడు అర్థమైంది, ప్రభా నువ్వు నా చెయ్యి తీసేసినా నాకు నువ్వు పక్షిరాజు రెక్కలు ఇస్తున్నావు, నీకు స్తోత్రం అని. అప్పుడు దుఃఖం ఏడవడం ఆపి, బాధపడడం ఆపి సైతాన్ని గద్దించాను. సైతానా ఈ రూమ్ నుండి వెళ్ళిపో అని గద్దించేసి వెంటనే పెన్ను పేపర్ తీసుకుని ఒక పాట రాసుకున్నాను. యెహోవా నీ కొరకు ఎదురు చూసేదను, నూతన బలం పొందుటకు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోతును, అలయక పరిగెత్తి సాగిపోదును అని పాట రాసుకొని స్తుతించాలి దేవుణ్ణి. అప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చేసింది. ధైర్యం అంటే ఎంత ధైర్యం అంటే మాట కదా, కొండంత ధైర్యం అంటే కొండంత ధైర్యం వచ్చింది. ప్రభు నాతో ఉన్నాడు. ఇక నాకు ప్రభు ఇంకా వాగ్దానం చేశాడు కదా, నేను నీకు పక్షిరాజు రెక్కలిస్తాను కదా, ఆ వాగ్దానాన్ని బాగా గుర్తుపట్టుకొని బాగా హృదయం నింపుకొని ధైర్యంగా ఉన్నాను. ఆ రోజున్న ధైర్యం ఇప్పటికి కూడా 20 వరకు కూడా అదే ధైర్యం. డాక్టర్స్ ఫస్ట్ మీ హ్యాండ్ తీసేయాలన్నప్పుడు దేవుడి మీద కోపం వచ్చిందా మీకు? రాలే. దేవుడు నా పట్ల అంటే ఏం జరిగించినా తన మహిమ కొరే జరిగిస్తానని బాగా నమ్మిన నేను. ఇప్పుడు మనం ఆయన బిడ్డలం అయినాం కదా, ఆయన బిడ్డలం కాబట్టి ఆయన మన జీవితంలో ఏమి జరిగించినా మన మేలు కోసం జరిగిస్తాడు. మీ పరిచయంలో దేవుని శక్తి ఎట్లా చూస్తున్నారు మీరు? దేవుని శక్తిని తను చూసే విధానం చిన్న ప్రార్థన ద్వారా నేను ఎక్కువ ప్రార్థనలో ఉండడం నేను ఎక్కువ నేర్చుకున్నాను. ప్రేయర్ ఎర్లీ మార్నింగ్ కానీ ఎక్కువ టంగ్స్ మాట్లాడడం ప్రభు నాలో తన శక్తిని ఉంచడం నేను గమనించాను. ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థపడుతున్నారు, దయ్యాలు. ఇప్పుడు మనకు వచ్చే వాళ్ళందరూ ఏదో ఆయా సమస్యలు వచ్చిన వాళ్ళే అధికంగా ఉన్నారు. చేతబడి ద్వారా బాణమతి దయ్యాలు పట్టిన వాళ్ళు ప్రార్థన ద్వారా వాళ్ళు ప్రభు వారిని ముట్టి బాగు చేస్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క శక్తి అట్లా నేను చూస్తున్నాను. తర్వాత సంఘం అభివృద్ధి అవుతుంది కదా, సంఘం అభివృద్ధి అవుతుంది, సేవకులు తయారవుతున్నారు. నా చెయ్యి కట్ అయిపోయిన తర్వాత ఇక నువ్వు దేనికి తిమోతి పని అయిపోయింది, ఇక దుకాణం పెట్టుకుంటాడు, కిరాణా కొట్టు పెట్టుకుంటాడు అని ఈ మాట్లాడి విన్నాను. నేను వాళ్ళతో ఒక మాట ఏమన్నానంటే, అసలు దుకాణం ఇప్పుడే ప్రారంభమైంది, ప్రభు నన్ను వాడుకోవడం ప్రారంభించాడు అని నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇట్లా నా మాటలు అంటే ప్రభు నాలో ఉండి ఇలాంటి మాట్లాడుతున్నప్పుడల్లా ఇది దేవుని కృపనే అనిపించింది నాకు. అంటే ఇది ఇప్పుడు వెంట జరుగుతున్న అద్భుతాలు, సువార్త చెప్పినప్పుడు ప్రజలు దేవుని దగ్గర రావడము కదా. ఇప్పుడు ఒక ప్రభు తన శక్తి మనలో లేకుండా ఇవన్నీ జరిగాయి కదా. ఒక ఆత్మ రాదు, ఒక రూపాయి రాదు అన్నటువంటి వారి ముందు ఆత్మలు వచ్చినాయి, రూపాయి కూడా వస్తుంది కదా. అంటే ఇది దేవుని కార్యమే అన్నకు అర్థం. నేను నా దేవుడు వాడుకుంటున్నాడు అన్నకు అర్థం. మీకు 2 చేతులు ఉన్నప్పుడు దేవుని పరిచయం చేసారు, చేతి వేనం కూడా పరిచయం చేస్తున్నారు. మరి 2 చేతులు ఉన్నప్పుడు ఎంత పరిచయం జరిగింది, చేతి వేనంకి ఎంత పరిచయం జరిగింది, ఆఫ్టర్ బిఫోర్ ఎట్లున్నది ఇప్పుడు? చాలా మంచి ప్రశ్న అడిగారు క్రాంతి.
చెయ్యి 2 చేతులు ఉన్నప్పుడు 20 మంది విశ్వాసులు ఉన్నారు. 2 సేవకులే నేను ప్రిపేర్ చేసిన యవనస్తులు సేవ కోసం. ఇప్పుడు ఒక చేయి ఉన్నప్పుడు ధైర్యం వచ్చింది. విశ్వాసులు 20 మంది 200 మంది అయ్యారు. 2 సేవకులతో ఇప్పుడు ఒక 10 మంది అయ్యారు. సో 12 మంది సేవకులు తయారయ్యారు. అది దేవునికి మహిమ. దేవుడు అంటే బలహీనాన్ని ఆయన వాడుకుంటాడు. సేవకులను తయారు చేస్తానన్నారు కదా అన్న, మీరు వాళ్ళని ఎట్లా నడిపిస్తారు? అంటే నేను వారితో ఎక్కువ మాట్లాడే విధానం ఏంటంటే, ఇప్పుడు మనకు ఒకే ఒక జీవితం ఉంది యవనస్తులుగా. మీరు ఉద్యోగాలు చేసుకొని, వ్యాపారాలు చేసుకొని, చదువుకొని మంచి పొజిషన్లో ఉండొచ్చు మీరు. కానీ అది మీ మట్టికే మీ లగ్జరీగా జీవించవచ్చు. కానీ ప్రభు కోసం మనం పనిచేయాలి. ప్రభు మన కోసం చనిపోయాడు. ప్రభు కొరకు మన ప్రభు యవనస్తుడిగా మన కోసం చనిపోయాడు. ఆయన ఎవరి రక్తాలు మన కోసం కాచాడు. కాబట్టి మీ యవన జీవితాన్ని ప్రభుకు మీరు సమర్పించాలని ఇలాంటి మోటివేషన్ చేస్తాను బాగా. ప్రభు సేవను వాళ్ళ కళ్ళ ముందు పెడతాను. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తే నువ్వు నీ కుటుంబం హాయిగా ఉంటుంది. కానీ నువ్వు సేవ చేస్తే నన్ను ఆత్మలు సంపాదిస్తే వీళ్ళందరూ పరలోక రాజ్యంలో ఉంటారు, అది నీ ఆస్తి కదా అని ఈ రకంగా వాళ్ళని మోటివేషన్ చేస్తాను. అట్లా మోటివేషన్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆసక్తి కలిగి విని సేవకు వస్తున్నారు. మీ పరిచర్య విస్తరించడానికి మీ ప్రణాళికలు ఎట్లున్నాయన్న? చిన్న హృదయంలో చాలా ఆశలు ఉన్నాయి దేవుని కొరకు పనిచేద్దామని. మా బిలీవర్ ఈస్టర్న్ చర్చ్ యొక్క మోటో ఏంటంటే, సువార్త అందని ఊరు ఉండకూడదు, సంఘము లేని గ్రామం అసలే ఉండకూడదు అని ఒక మోటో మాది. కాబట్టి సువార్త అందని గ్రామాల్లో సువార్త చేయాలని చాలా ఆశ. సువార్త సంఘం లేని గ్రామాల్లో కూడా సంఘాలు కట్టాలని ఆశతో ఉన్నాను. తర్వాత మా స్థానిక సంఘం నుండి ఒక 100 మంది అయినా సేవకులు తయారు చేద్దామని ఆశతో ఉన్నాం. అది ఇంకా ప్రభుత్వం నడిపిస్తే మన తెలంగాణ ప్రాంతం ఎక్కడైతే మందిరం ఉండదో, సేవ లేదో అక్కడ కూడా మనం వెళ్ళి పరిచయం చేయాలని, తెలంగాణ రక్షణ కొరకు అయితే చాలా ఆసక్తి కలిగి దర్శనం కలిగి ఉన్నాను. పరిచయం మీరు ఎదుర్కొన్న విమర్శలు గురించి ఏమని చెప్తున్నా? విమర్శలు చాలా ఉన్నాయి నాయన. కానీ ఆ విమర్శలు కూడా వాటిని మనము ఎట్లా తీసుకుంటారు విమర్శల్ని? నేను నవ్వుతూ తీసుకుంటాను. మేము ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ మమ్మల్ని, మీరు ఎందుకు వచ్చారు మా ఇంటికి, చెప్పు పట్టి కొడతా అన్నది. నేను నవ్వుతూ ఆమెతో ప్రేమగా మాట్లాడాను తప్ప, ఇంకా అమ్మ అలా మీరు అనకూడదు, మీరు రావద్దంటే రాం కదా, చెప్పు పట్టి కొడితే ఎందుకు అనడమ్మా, మేము కూడా మనుషులం కదా, నీకు కూడా వేసే అవసరం, నువ్వు కూడా నేను వేసే పుట్టిస్తున్న భూమి మీద పుట్టినావా అని చెప్పి ఆమెతో కొంచెం ఇలా మాట్లాడినాం అన్నమాట. ఏం ఇబ్బంది ఏం పడలే. చాలా వచ్చినాయి విమర్శలు. మీరు ఎంతో ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న 1 yearలోనే హ్యాండ్ పోయింది. ఏది చేసినా దేవుడు మన మేలుకే చేస్తాడు కదా, ఏదో మేలు దాగి ఉంది కదా మనకని. అట్లా అంటే చాలాసార్లు నేను అంటే ఆ సేవల్లో నుండి మేము బయటికి వెళ్ళాలి అంటే వేరే ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలనే ఉద్దేశం కూడా చాలా శాతాను చేసింది కూడా. అంటే బంధువుల దాంట్లో కూడా అట్లా మాకు వ్యతిరేకత కూడా, ఎందుకు చేయబోయినప్పుడు కూడా నువ్వు ఎందుకు ఉండాలి, ఆయనతో ఎందుకు సాహసం చేయాలి, నువ్వు ఎందుకు సేవలు సహకరించాలి అని కూడా వ్యతిరేకత వచ్చినా కూడా నేను దేవునికి సమర్పణ చేసుకున్నా. మేము సచ్చిన బ్రతికినా కూడా దేవుని కోసమే బ్రతకాలి మేమిద్దరము అని సహకరించిన. స్టార్టింగ్ మ్యారేజ్ మొదట్లో మీరు అన్న మినిస్ట్రీలో ఉన్నప్పుడు అంటే ఆర్థికంగా కూడా ఎక్కువ ఉండకపోవచ్చు. మీకు సంబంధించిన ఏమన్నా ఆశలు నెరవేర్చాలంటే అన్న సపోర్టివ్ ఉండకపోవచ్చు. అప్పుడు మీరు ఎట్లా ఉండేది? నేను ఆ విషయంలో అసలు ఏం కూడా అనుకోపోయేది. అసలుకు మేమున్నా లేకున్నా ఏది పెట్టినా కూడా తినేదాన్ని. ఎందుకంటే దేవుడు అది ఇచ్చిండు. అట్లాంటి అంటే ఆ సమయానికి లేకపోయినా కూడా ఎంతోమంది ఉన్నారు కదండి. మనకున్నా లేకుండా నీళ్ళు తాగి కూడా మనము దేవుని కోసం బ్రతకాలి. అట్లా అని సమర్పణ ఉంది నాకు. ఫ్యామిలీ పరంగా నేను బలహీనుడిని, ఓకే. అయితే ఇప్పుడు తను బలవంతురాలు. అయితే ఇక్కడ మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఏంటంటే, దేవుడే మమ్మల్ని జతపరిచాడు కాబట్టి మనము
ఒకరినొకరు ప్రేమించుకుందాం, ఒకరి మాట ఒకరు విందాం, ఒకరికొకరు మనం సహకరించుకుందాం అని మేము తీర్మానం చేసుకున్నాం. నేను ప్రతి సంవత్సరం మా వెడ్డింగ్ డే రోజున ఫ్యామిలీ మీటింగ్ పెడతా ప్రతి సంవత్సరం. ఆ ఫ్యామిలీ మీటింగ్లో కూడా మేము ఇద్దరము చాలా బలమైన తీర్మానాలు చేసుకుంటాం. ఏదైనా కోపం ఏదైనా మాట్లాడుకుంటే వెంటనే సార్ చెప్పుకోవడం, దాన్ని మళ్ళీ పొడిగించుకోవడం కాకుండా అలా క్షమించుకోవడం. సో సువర్ణ నన్ను బాగా ప్రేమిస్తుంది, నేను కూడా ఆమెను ప్రేమిస్తున్నాను. ప్రేమ ఒకటే అనేక తప్పుల్ని కప్పేది కదా. ప్రేమ సూత్రాన్ని ఏ కుటుంబం అయితే పాటిస్తారో ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. యేసు ప్రభుని కేంద్రంగా పెట్టుకోవాలి. ఆయన మన కేంద్రం, ఆయనే కదా ఈ యొక్క జీవితం ఇచ్చింది. ఆయన లేకపోతే మనకి ఇంకా ఏం లేదు కదా. కాబట్టి దేవుడే ఆమెను నాకు ఇచ్చారన్న ఫీలింగ్తో ఉన్నా కదా. నన్ను దేవుడు ఆమెకి ఇచ్చారన్న ఆ ఫీలింగ్తో ఉంది కదా. అదే గొప్ప అనుభవం కదా. సో ఇద్దరం కలిసి మేము దేవుని కనపరచాలి. ఈ స్పృహ లేకపోతే మనకు కష్టమవుతాం. ఇంకో మాట చెప్పిన, ఈ స్పృహ లేకపోతే ఈమె నన్ను ఎప్పుడు వెళ్ళిపోయేది, అంతే కదా. కానీ ఇప్పుడు 25 ఏళ్ళు, ఇప్పుడు నవంబరు 23కి 25 ఏళ్ళు సిల్వర్ జూబ్లీ చేసుకుంటాను. తప్పక మీరు అందరు రావాలి. మాట చెప్తారు అంటే ఆ ఫీలింగ్. సో దానికి దేవుడే కేంద్రమైన కదా. అది ఇలాంటి ఈ ఆధ్యాత్మిక భావన ఉండాలి తమ్ముడు. నేను సేవకులు కూడా చెప్పే మాట ఇదే, మన క్రైస్తవ సమాజం చెప్పే మాట కూడా ఇదే. దేవుడి కేంద్రంగా, మన కుటుంబానికి దేవుని కేంద్రంగా చేసుకొని ప్రేమ అనే సూత్రాన్ని ఇద్దరు పంచుకున్నప్పుడు కుటుంబంలో ఇప్పుడు వీటి ప్రేమ ముందు ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ సమస్యలు ఇవి ఏం పెద్ద సమస్య కాదు కదా. ఇంకా మీరు కూడా చెప్పండి దాని గురించి, మీ సేవలో మీ ప్రోత్సాహం ఎట్లుంటుంది? అంటే స్త్రీలు అన్నిటినీ కూడా మనం ఏంటంటే దేవుని ప్రేమ బట్టి మనము అన్నీ ఓర్చుకోవాలి. దేవుని ప్రేమ బట్టి మనం ఓర్చుకున్నప్పుడే మన కుటుంబం అన్నది అందరికీ మాదిరికంగా ఉంటుంది. మీ పరిచయలో ఆర్థిక సవాళ్ళ గురించి చెప్పండి. ఆర్థిక సమస్యలు ఎట్లుంటాయి? సవాళ్ళు అయితే చాలా ఉన్నాయి క్రాంతి. మాకు మా బిలీవర్ చర్చ్లో కొంత సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, మాకు కొంత నిలబడటానికి. తర్వాత సంఘము అయిన తర్వాత కూడా ప్రజలు కొంతమంది, అందరూ దాదాపుగా అందరూ నాకు, మా సంఘ బిడ్డలందరూ సపోర్ట్గా ఉన్నారు. నేను మొదటి నుంచి కూడా నాదంతా సేవా మైండ్తో ఎప్పుడు ఆశపడ్డేవాడిని. కానీ ఎకనామికల్గా పెద్దగా ఇప్పుడు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. పరిచర్య ప్రభు మనల్ని నడిపిస్తారు అన్నటువంటి ఒకే ఒక దాంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అనుభవించిన, కానీ ఎవరు చెప్పుకోలేదు. ప్రభు దగ్గరనే ప్రార్థన చేసుకోవడం, ప్రభు నాకు అనేక మార్గాలు తెలిసి ఆయనే నాకు సహాయం చేయడం ప్రారంభించాడు. చాలా సవాళ్ళు వచ్చినాయి, చాలా సవాళ్ళు. అంటే ఈ సవాళ్ళలో మరి ఎప్పుడు మేము ఆకలితో ఉండలేదు, ఎప్పుడు వస్త్రం లేకుండా ఉండలేదు. కానీ ఇక రేపు ఆహారం తినమేమో అనిపించేది. కానీ అద్భుతం ఏంటంటే దానికంటే ముందు రోజు ప్రభు అన్నీ ఇచ్చేవాడు. అట్లా చాలా సమస్యలు ఎదుర్కొన్నాం తమ్ముడు ఆర్థికంగా. ఎందుకంటే అది మన పేద ప్రాంతం కదా. అక్కడ ఉంటే ఇంకొక సమస్య ఏంటంటే మనకు ఎవరు కూడా మనకి ఎకనామికల్ సపోర్ట్ చేయరు. కానీ ఒకటే, నా సంఘము నేను, అంతే. సంఘ బిడ్డలో నేను, ప్రభు నాకు సహాయం చేస్తూ వారి ద్వారా అద్భుతం చేస్తూ నడిపిస్తున్నాను. ఇంతవరకు మీ సంఘ కార్యక్రమాల గురించి? సంఘ కార్యక్రమాల్లో నేను కొంచెం సీరియస్గానే ఉంటాను. ప్రతి సంవత్సరం నవంబర్ నెల 25వ తారీఖు నుండి డిసెంబర్ 25 వరకు మన క్రిస్మస్ సంబరాలు అని ఒక ప్రోగ్రాం పెడతా. క్రిస్మస్ సంబరాలు అది 20 రోజులు కంప్లీట్ బయట, అంటే మన చర్చిలో కాదు, అన్ని గ్రామాల్లో. మేము ఒక 20 గ్రామాలను ఎన్నుకొని ఆ గ్రామాలకు ట్రాన్స్పోర్ట్ కొరకు వెహికల్స్ ఉంటాయి మాకు. ఆ వెహికల్ కొరకు మా సంఘ బిడ్డలే, ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క గ్రామాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, దత్తత తీసుకుంటారు. ఓకే, ఒక గ్రామాన్ని వాళ్ళు ఏం చేయాలంటే వెహికల్కి వాళ్ళు ఫ్యూయల్ పోయాలి, పెట్రోల్ అలా ఇవ్వాలి వాళ్ళే. ఆ గ్రామంలో ఒక కేక్ కట్ చేయాలి. కేక్
వచ్చిన అందరూ కూడా కేక్, ఇంకా మిగతా కేక్ కూడా వాళ్ళు పంచిపెట్టాలి. కొంతమంది బ్లాంకెట్స్ పంచిపెడతారు, కొంతమంది బెడ్షీట్స్, శారీస్, అట్లా 20 గ్రామాల్లో మేము ఆ కార్యక్రమం చేస్తాం. సో మాకు సర్పంచులు, ఎంపీటీసీలు వాళ్ళ ఆ ప్రోగ్రాం కోసం మాకు సపోర్ట్గా ఉంటారు. అట్లా చేస్తున్నాం. అట్లా మనము యేసుప్రభు పుట్టిన సందర్భం కాబట్టి మమ్మల్ని అందరినీ మాకు బాగా రిసీవ్ ఉంటుంది. కొన్ని గ్రామాలలో వ్యతిరేకత వచ్చినాయి, కానీ 99% మాకు ప్రోత్సాహం. అట్లా మేము చేస్తాం. అట్లా దాని ద్వారానే మాకు ఎక్కువ పరిచర్య, గ్రామాల పరిచయం, వ్యక్తులు పరిచయం కావడం. వెళ్ళే ముందు ప్రకటిస్తాం, ఇట్లా మేము ఫలాని ప్లేస్లో ఉంటాం, ఆదివారం ఆరాధన జరుగుతుంది, మీరు రావచ్చు అని ఆహ్వానం ఇస్తాం. అట్లా కొంతమంది వస్తున్నారు. మీరు మినిస్ట్రీకి వచ్చినప్పుడు మీరు దేవుడు చేసిన అద్భుత కార్యాలని బట్టి దేవుని కోసం పనిచేయాలని, నేను దేవుని సేవలో ఇది చేయాలి, ఇట్లా చేయాలి, దేవుని కోసం ఇట్లా వాడబడాలి అని అనుకుని వస్తాడు కదా. ఇప్పుడు మీరు అది రీచ్ అయినరా? మీరు అనుకున్నది సాధించిర్రా? అనుకున్న చిన్న సాధించలేదు. ఇంకా ఇంకేం చేయాలి అనుకున్నది అసలు 1% కూడా కాలేదు. అంటే 100% అనుకో ప్రణాళిక, కానీ 100లో 1% కూడా కాలేదు. కానీ 100 చేయాలని ఆశ. ఏమనుకున్నారు? ఎట్లా చేయాలి? మీ ఆలోచన, మీ గోల్ ఏముండే? గోల్ ఏంటంటే చిన్న దేవుని దగ్గరికి కొన్ని అసలు వేల మంది, లక్షల మంది రావాలని చెప్పి అనుకుంటున్నాం. అదొకటి. చాలామంది సేవకులు తయారు కావాలని చెప్పి అనుకున్నాం. అనేక గ్రామాలలో మందిరాలు నిర్మిద్దామని చెప్పి అనుకున్నాం. 2 బలమైన కోరికలు ఉన్నాయి చిన్న. నా సాక్ష్యం ద్వారా మన సేవకులు బలపరచబడాలి అన్నది ఒకటి. 2 విశ్వాస సంఘాలు కూడా బలపరచబడాలి. అంటే ఈ చిన్న లోపాలు బట్టి మనం దేవుని దూరం కావద్దు అని అంటానికి నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి నా సాక్ష్యం చెప్తున్నాను. మనము ప్రభు కొరకు రోషం కలిగి జీవించాలి. మన లోపాలు ముఖ్యం కాదు, ప్రభు పరిచర్య. మన మనసు ప్రభు పరిచర్య మీద ఉంచుదాం. ప్రభు పరిచర్య మీద ఉంచాలి. లోపాలు, ఆర్థిక ఇబ్బందులు, మనల్ని మెచ్చుకోవడము, ఇవి మనకు పెద్ద ఇవి కాదు. మన గోల్ మన ప్రభు మనకి ఏ పని అప్పుడు చెప్పాడో ఆ పని కొరకు మనము నమ్మకంగా ఉండాలనేది ఒకటి. 2వది, మనము దేవుని సన్నిధిలో మనకి ఏదైతే మనము ప్రభు కొరకు ఒక పని భారం కలిగి ఉన్నామో ఆ పనిని ప్రభుకు అప్పు చెప్పినప్పుడు ప్రభు మనల్ని నడిపిస్తాడు అనేది బాగా నేర్చుకున్నాను. సో అదే కోణంలో ఇంకా నాకు ఆశ ఉంది. సువార్త అందని గ్రామాలు ఉన్నాయి, అక్కడికి మనం వెళ్ళాలి, సంఘ స్థాపనలు చేయాలి. ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు. ఇంకా నేను దేవుని అడుగుతున్నా, ప్రభువా నాకు ఒక మంచి ఆరోగ్యమే తండ్రి, ఈ ఆరోగ్యాన్ని సేవలను సంపూర్తిగా ఖర్చు పెట్టుకుంటా, నేను నీ కొరకు 100 మంది సేవకులు తయారు చేయాలి, సంఘాలు కట్టాలి, నీ కొరకు రోషంగా బతకాలి, మాదిరిగా బతకాలని అనుకుంటున్నాను. పరిచర్యలో అనేక అనుభవాలు ఉంటుంది. ఏ మనిషి కూడా ఒకరు సేమ్ ఉండరు, ఒక్కొక్క రకంగా ఉంటారు. మీ పరిచర్యలో మీరు ఏం నేర్చుకున్నారు? దేవుడు కొందరిని బైబిల్ కాలేజీలో నలగొడతాడు, కొందరిని పరిచర్యలో నలగొడతాడు. సో నన్ను దేవుడు పరిచర్యలో నలగొడుతున్నాడు. సో నలిగిన హృదయం దేవుడికి ఇష్టం కదా. సో నేను నా ఆర్థిక ఇబ్బందులలో నలిగిపోతున్నా, ఈ శ్రమలలో నలిగిపోతున్నా. ఇలా నలిగిపోవడం ద్వారా దేవుడు నన్ను సువర్ణంగా మారుస్తున్నాడు. సో అంటే నా ఫీలింగ్ ఏంటంటే ప్రభు నన్ను తన సేవలోని అనేక కోణాలలో, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వ్యక్తుల పరంగా కానీ కదా, దేవుడు నన్ను నలగొట్టి తన సేవలో స్థిరపరుస్తున్నాడు, సువర్ణంగా ఆయన మారుస్తున్నాడు. మీ పరిచర్యలో ఒక దేవుడు చేసిన అద్భుత కార్యం. చాలామందిని ఆకర్షించిన అద్భుతం ఏంటంటే, మా దగ్గర వీరమ్మ హరిబాబు అనే కుటుంబం ఉంటుంది. వాళ్ళు అన్యజనులు. ఆమెకు వివాహమై 9 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు. ఆమె 9 వివాహం అయిన తర్వాత 9 సంవత్సరాలుగా ఆమె అనుభవించిన అనుభవం ఏంటంటే, ఆమె పడుకున్నప్పుడు రాత్రి 12 గంటలకి ఏదో ఒక శక్తి ఆమె మీదకి వచ్చి ఆమెను నిద్ర పట్టుకొని చేస్తున్నాడు. సో ఆమెకు అలా బాగా సఫర్ అయ్యేది. పిల్లలు లేరు, ఆమెకి పిల్లలు లేరు. అప్పుడు మేము సువార్త ప్రకటించినాం. నేను ఇంకా వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు, మన చర్చికి వస్తారు, వాళ్ళ చెల్లెలు.
వాళ్ళందరూ ఆమెను ఎంకరేజ్ చేస్తే ఆమె చర్చికి వచ్చింది. ప్రార్థన చేస్తే ఆమెలోని శక్తులన్నీ బయటకు వచ్చినాయి. ఎలా అంటే పెద్ద పెద్ద కేకలు వేసేది ఆమె. శక్తిలో వచ్చినప్పుడు పెద్ద పెద్ద కేకలు వేస్తే కాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు, అంత పెద్ద కేకలు. పాము వల్ల ఇట్లా పాక్కుంటూ పోయేదన్నమాట. ఆమె కొరకు మేము 3 నెలలు ప్రార్థన చేసాం. 3 నెలలు సంఘం అందరం ప్రార్థన చేస్తే ప్రభావం విడిపించాడు తమ్ముడు. అద్భుతంగా విడిపించాడు, స్వస్థత పొందింది. ఆమె ఇద్దరు బాప్తిస్మలోకి వచ్చారు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని 2 పిల్లలు ఇచ్చాడు, పాప బాబు. ఇప్పుడు అది మా కాలంలో అద్భుతమైన సాక్ష్యం. ఆమె పాంప్లెంట్ కూడా ప్రింట్ చేసి అనేక ప్రాంతాల్లో ఆమె ఆ సాక్ష్యాన్ని పంచుతుంది అన్నమాట. ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ షూటింగ్ అంతా? నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకు ఏం సంతోషం అంటే మన ఏరియాలో, మన మంచిర్యాలలో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం కదా. మేము ఎక్కడో రిమోట్ ఉన్న సేవకుల్ని మీరు ఆహ్వానించి దీని ద్వారా అనేకులకు తెలియజేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను తప్పకుండా మీ పని కొరకు నేను దేవుని కనపరుస్తున్నా, స్తుతిస్తున్నా, మీ అందరితో నేను అభినందిస్తున్నా. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో మా ప్రియ యవనస్తులు క్రాంతిని బట్టి వందనాలు. బిడ్డలు నాయనా నీ అయా పరిచర్యను ప్రేమించి ఈ ఘనమైనటువంటి కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసుకొని మారుమూల ప్రాంతాల్లోని సేవకులను ఆహ్వానించి వారి ద్వారా సాక్ష్యాలు చెప్పిస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉంటుండగా ఈ బాడ్కాస్ట్ కార్యక్రమాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు ఎందరో సేవకులు మారుమూలలో ఉన్నారు, వారి పరిచర్య అనుభవాలు ఎవరికి తెలియదు నాయన. దీని ద్వారా అనేక మందికి, ప్రపంచానికి తెలియజేయనట్లుగా వాడుకున్నది కొందనాలు. మీ ఘనమైన దీవెనలు మీ బిడ్డల మీద అనుగ్రహించండి. ఇంకా వీరిని ఆసక్తితో నింపండి, కృపతో నింపండి. ఆర్థిక విషయాల్లో మీ సన్నిధి తోడించండి, సహాయములు చేయమని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనమైన యేసుక్రీస్తు నామమున చోటే అభిషేకం యేసయ్యా.